వెంకీ జిందాబాద్ వెంకీ జిందాబాద్. వాడు నాకు చేసిన అవమానం టీవీలో చూసి కావాలని మమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికే వెంకీకి జై అని అంటుంది. నిజంగా ఫ్యాక్టరీ దగ్గర ఏం జరిగిందో నాకు తెలియదు మ్యాగీ. రాను రాను మరీ ఆటైపోయింది అబ్బాయికి. ఫ్యాక్టరీలో వాడు నీకు చేసిన అవమానానికి 10 అవమానం చేసి వాడంతట వాడే ఫ్యాక్టరీలో నుంచి పారిపోయేలా చెయ్యకపోతే నా పేరు ఆలపాటి అఖిలాండేశ్వరే కాదు. అవమానించింది వాడు కాదు, నువ్వు. మరి నువ్వింతగా మారిపోతావని నేను ఊహించలేదు మమ్మీ. అంత మాట అన్నావేంటి మ్యాగీ? లేదంటే నన్ను అవమానించినందుకు వాడి ప్రాణాలు తీయాల్సిన నువ్వు అందరి ముందు నాతో సారీ చెప్పిస్తావా? ఇన్నిసార్లు వాడు నన్ను అవమానించినా ఇంకా చూస్తూ ఊరుకున్నావంటే నిజం చెప్పు మమ్మీ, నేను నీ కూతుర్నేనా లేదంటే ఎక్కడైనా దొరికానా? అయ్యో, అలాంటి మాటలు మాట్లాడకు మ్యాగీ, నా మనసు తట్టుకోలేదు. మరి నువ్వు చేసేది చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది. రాజకీయాల్లోకి అడుగు పెట్టబోతున్నానుగా, అందుకే రాజకీయం చేశానమ్మీ. ఏంటి, మన పరువు తీసిన వాడికి సారీ చెప్పించడం ఈ రాజకీయమా? రాజకీయం అంటేనే అది మ్యాగీ. నువ్వు కొట్టావని నేను కూడా కొట్టుంటే సీరియల్లో విలన్ అయ్యేదాన్ని. సారీ అన్న 2 అక్షరాలు నీతో చెప్పించాను కాబట్టే అందరికీ దేవతయ్యాను. హో, నువ్వు దేవతవ్వడానికి అందరి ముందు నన్ను ఫూల్ని చేశావు, అంతే కదా? హా, అది అందరి కోసం చేశాను మ్యాగీ. నీ కోసం వాణ్ణి ఏం చేస్తానో ఇక ముందు చూద్దు గాని. అఖిల, అసలు ఫ్యాక్టరీలో ఏం జరిగింది? నేను చెప్తా. వెంకీ అని మీ ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడి చెంప పగలగొట్టింది మీ మనవరాలు. మనకి పెద్ద విషయం కాదు, కానీ కార్మికులు కదా, కన్నెర్ర చేశారు. స్ట్రైక్ చేస్తామన్నారు. అప్పుడు మీ అమ్మాయిలోని రాజకీయ నాయకురాలు బయటకొచ్చి అందరి ముందు ఆ అబ్బాయికి మీ మనవరాలితో క్షమాపణ చెప్పించి అప్పటి వరకు డౌన్ డౌన్ అన్న అదే కార్మికులతో జిందాబాద్ అని జైజేలు కొట్టించుకున్నారు. అన్నీ సక్రమంగా జరిగితే రాబోయే ఎన్నికల్లో మీ అమ్మాయి గెలుపు తథ్యం. జనాల జేజేల గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక మనిషిని బాధ పెట్టిన విషయం మర్చిపోతున్నారు. ఏది ఏమైనా ఆ అబ్బాయి మీద నువ్వు చేయి చేసుకోవడం తప్పు. ఆవేశం తగ్గించుకో, అది నీ భవిష్యత్తుకు మంచిది. ఆపండి ఆపండి. గురు, ఇప్పటిదాకా తిడితే పడడం తప్ప ఇలా ఎదురు తిరిగే ధైర్యం ఎవరూ చేయలేకపోయావు. మొదటిసారి నువ్వు చేసావు. తప్పు చేస్తే తలదించుకోవాలి, తప్పు చేయనప్పుడు అవసరం లేదు. లేదు గురు, అఖిలాండేశ్వరి గారికి ఎదురు నిలబడి
పంతం నెగ్గించుకున్నది మొట్టమొదటిసారి నువ్వే. మా కోసం స్ట్రైక్ చేసావు, మా కండగా నిలబడ్డావు, మా గురించి ఆలోచించావు. లీడర్ అంటే నువ్వే గురు. యూనియన్ లీడర్ వెంకీకి యూనియన్ లీడర్ వెంకీకి జై. మన కోసం మనం బ్రతకడం కాదు, మనతో ఉండే 10 మంది కోసం బ్రతికేదే బ్రతుకు. మీకోసం ఇప్పుడే కాదు, ఎప్పుడూ నేనుంటాను. మీతో కలిసి ఉండడానికి, మీ వాడిగా ఉండడానికి, మీ అన్నగానో, మీ తమ్ముడుగానో, మీ స్నేహితుడిగానో మీ మనసులో నాకింత స్థానం ఉంటే చాలు. గురు, చాలా రోజుల తర్వాత మనసున్న మనిషిని చూశాను గురు. ఇది మా గెలుపు కాదు, నీ గెలుపు. కాదు, మన గెలుపు. వెంకీ 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 వెంకీ. నా మాట కాదనకుండా కూతురు ఒక మెట్టు దిగినా పర్వాలేదని మీరు కార్మికుల దృష్టిలో 100 మెట్లు పైకెక్కేశారు. అది మీరిచ్చిన సలహానేగా, లేదంటే జనంలో చెడ్డ పేరొచ్చేది, నా ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయేది. ఇంతకీ నేనెందుకొచ్చానో అడగలేదు. అడక్కపోయినా చెప్తారుగా. పద్దుకి నాకు పెళ్లికి ముహూర్తం పెట్టించుకొని వచ్చాను. హా. అబ్బా, మీరలా సిగ్గుపడకండి. సిగ్గుకి గడ్డానికి కుదరట్లేదు. పెళ్ళనగానే సిగ్గొచ్చేస్తుంది మరి. హా, సర్లే కాని ముహూర్తం పెట్టించామన్నారు. అవును, వచ్చే శుక్రవారమే బ్రహ్మాండమైన ముహూర్తం కుదిరింది. మినిస్టర్ గారు పెళ్ళయ్యేదాకా నిద్రపోయేలా లేరుగా. ఆశపడ్డారు, అలాగే అన్నాం. మాట తప్పుతామా బావుగారు? ఇదిగో మినిస్టర్ గారు, మా పద్దుని మీరనుకున్న ముహూర్తానికి మీ భార్యని చేస్తాను, సరేనా? ఇంతకీ పద్దుని పెళ్లి కొప్పించారా? ఏంటో పద్దు నా భార్య అవుతుంది అంటే ఇదంతా కళా నిజమా అని అర్థం కావటం లేదు. పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత తెలుస్తుంది కదా, ఇది కలో నిజమో. ఆనందంతో ఒంట్లో వణుకొచ్చేస్తుందండి. వణుకుదే ఉందిలేండి, వయసును బట్టి కూడా వస్తుంది. వణుక పాడా ఏదో మాట వరుస కన్నానండి. సర్లేండి, మీ పెళ్లికి సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. అలాగే. నేను ఇప్పుడే వస్తాను. అలాగే అండి. పద్దు, వినాల్సిందంతా విన్నావు కాబట్టి ఇంకా చెప్పాల్సిందే ఉందిలే. ఆ మినిస్టర్ గారికి నువ్వెందుకో తెగ నచ్చేసావమ్మీ. అందుకే ముహూర్తం కూడా పెట్టించుకొని వచ్చేశాడు. వచ్చే శుక్రవారమే పెళ్ళి. తల వంచుకొని తాళి కట్టించుకున్నావే అనుకో, మినిస్టర్ గారి భార్య అంటూ గొప్పగా బతికేస్తావు. నువ్వు కాదని అడ్డం తిరిగితే నీ జీవితం అన్యాయం అయిపోతుంది. ఎందుకు పెద్దమ్మా నేనంటే అంత చిన్న చూపు? ఆ ముసలాయనకి నాకు పెళ్లి అంటున్నావు. నా స్థానంలో మ్యాగీ ఉంటే నీ పెళ్లి చేస్తావా? మ్యాగీకి నీకు పోలికేందిమే? నువ్వెక్కడా, నా కూతురెక్కడా? నువ్వు ఒక హంతకుడి కూతురివి. నా అన్నను చంపి పారిపోయిన నీచుడు మీ నాన్న.
హ, హంతకుడి కూతురికి ముసలోడు రావడమే ఎక్కువ. నేను చెప్పినట్టు నీకు ఈ పెళ్లి చేసుకోవడం తప్ప వేరే దారే లేదుమే. ఈ పెళ్లితో నీ జీవితమే కాదు, మీ అమ్మ జీవితం కూడా సెట్ అయిపోతుంది. నా ఇంట్లో కాకుండా మీ ఇంట్లో మీరు దర్జాగా బతకచ్చు. వద్దు పెద్దమ్మా, నేను ఇతన్ని పెళ్లి చేసుకోను. నా జీవితం నాశనం చేయొద్దు పెద్దమ్మా. ఇంత మంచి సంబంధం దొరికితే ఇట్టా మాట్లాడతావేంది? అతన్ని చూస్తేనే భయం వేస్తుంది. అతన్ని ఎలా పెళ్లి చేసుకోమంటావు? నాకంటే అతను వయసులో చాలా పెద్దవాడు. అతనితో నా పెళ్లి చేయాలనుకోవటం న్యాయం కాదు. న్యాయం చేస్తుంటే నీకు అన్యాయంలా అనిపిస్తుంది. నీకెలాగూ మంచి సంబంధాలు రావు. నీ గత చరిత్ర అట్టాంటిది కదా. అందుకే ఈ పెళ్లి చేసుకుంటే మీ అమ్మకి రావాల్సిన ఆస్తి రాసిచ్చేస్తా. అప్పుడు మీ అమ్మ నాలాగే దర్జాగా బతుకుతుంది. మాకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదు పెద్దమ్మా. పోనీ మీ నాన్న కావాలా? ఎక్కడున్నాడో ఏమైపోయాడో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. కానీ నాకు తెలుసు. నిజంగా నీకు మా నాన్న ఎక్కడున్నాడో తెలుసా పెద్దమ్మా? నాన్నని ఎప్పుడు చూస్తానా, అసలు జీవితంలో చూడగలనా లేదా అని బాధపడేదాన్ని. అలాంటిది నాన్న ఎక్కడున్నాడో తెలుసని చాలా మంచి మాట చెప్పావు పెద్దమ్మా. ఎక్కడున్నారు పెద్దమ్మా? మా నాన్న ఎక్కడున్నారు? నీలాగే నాకు కొన్ని ఆశలున్నాయి మే. నా మాట కాదనకుండా ఈ పెళ్లి చేసుకున్నావే అనుకో, మంచి హోదా వస్తుంది, నేనిచ్చే ఆస్తి వస్తుంది. అలాగే తాళి కట్టించుకున్న మరుక్షణం మీ నాన్న ఎక్కడున్నాడో తెలుసుకునే అవకాశం కూడా వస్తుంది. అంటే నీ పెళ్ళి నిన్ను ఆ మినిస్టర్నే కాదు, నిన్ను మీ నాన్నని కలుపుతుంది, మీ నాన్నని మీ అమ్మని కలుపుతుంది, మీ కుటుంబం అంతా ఒకటవుతుంది. ఈ పెళ్లి వద్దు అనంటే నువ్వు మీ నాన్నని వద్దన్నట్టే. నాకు మా నాన్న కావాలి, నాకు మా నాన్న కావాలి. మా నాన్న కంటే నాకు ఏది ఎక్కువ కాదు. నాన్న కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నీ ప్రాణాలు నాకెందుకుమే? ఈ పెళ్లి చేసుకో చాలు. చేసుకుంటాను పెద్దమ్మా. నువ్వు చెప్పినట్టు ఆ మినిస్టర్ని పెళ్లి చేసుకుంటాను. నాన్న ఎక్కడున్నారో చెప్పు పెద్దమ్మా. నీ మెడలో తాళి పడే వరకు ఆగు చాలు. ఆ తర్వాత చెప్తానుగా. ఇదిగో పద్దు, పెళ్ళయ్యే వరకు ఈ విషయము మా నాన్నకి కానీ మీ అమ్మకి కానీ తెలియకూడదు. అదేంటి అఖిలాండేశ్వరి గారు మధ్యలో అలా వెళ్ళిపోయారు? ముహూర్తం కూడా పెట్టుకొనొచ్చారు. అమ్మాయితో ఓ మాట చెప్పి ఒప్పిద్దామని వెళ్ళాను మినిస్టర్ గారు. ఒప్పుకుందా? మీరంత ఇష్టపడ్డాక ఒప్పించకుండా ఉంటానా? మా పద్దు ఒప్పుకుంది. అయితే ఆ ముహూర్తానికి నా పెళ్లి ఖాయమన్నమాట. అంతేగా మరి. ఏర్పాట్లు చేసుకోండి మరి. ఈ ఆనందంలో కాళ్ళు చేతులు ఆడటం లేదండి. మరీ అంత ఆనందపడకరా.
పక్షవాతం రాగలదు. నీకేదన్నా అయితే మా అఖిల మినిస్టర్ కావాలన్న ఆశ ఆవిరైపోతుంది. పెళ్లి పనులు చాలా చూసుకోవాలి. ఉంటానండి, వస్తానండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, కూర అద్దిరిపోయిందమ్మా. నీ చేత్తో ఏం చేసినా సరే కొత్తగానే ఉంటుంది. ఏమ్మా అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? నాకు బాగానే ఉందిరా. నువ్వు చేస్తున్న పనులే నచ్చడం లేదు. ఏదో ఇంతకు ముందున్న ఊర్లో మనం ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటే ఉద్యోగం అంటూ ఈ ఊరొచ్చావు. ఫ్యాక్టరీలో గొడవలు పడుతున్నావు. నువ్వెప్పుడు చూసావమ్మా? టీవీలో చూపించారుగా, ఫ్యాక్టరీలో గొడవలు, గుళ్ళో తలలు పగలగొట్టుకోవటాలు అంతా చూశాన్రా. నీదసలే ఉడుకు రక్తం. మనవాళ్లు కాకపోయినా ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకు వెళతావు. రోజు రోజుకు నీకు అఖిలాండేశ్వరికి మధ్య ఏదో ఒక విషయంలో గొడవ. నీకు తెలియకుండానే నువ్వు తనకి శత్రువైపోతున్నావు. ఒరే నాన్న, నీకేదైనా అయితే నేను తట్టుకోలేనురా. మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలనే నిర్ణయించుకున్నాను. ఊరు వదిలి వెళ్ళిపోవడం అంత సులభం కాదని చెప్పాను కదమ్మా. 3 సంవత్సరాల అగ్రిమెంట్ ఉంది. అంతేకాక తెలుసురా, నువ్వు ఉద్యోగం మానేయాలి అంటే వాళ్లకు 10 లక్షలు కట్టాలి, అంతేగా? అంతేగా అంటావేంటమ్మా? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుంది చెప్పు? తెస్తాన్రా, ఎక్కడి నుంచో తెస్తాను. తల తాకట్టు పెట్టైనా తెస్తాను. ఆ ఉద్యోగం వద్దు, వాళ్ళు వద్దు. ఆ డబ్బు కట్టేసి వెళ్ళిపోదాం, అంతే. అది కాదమ్మా, నేను హలో బాబు, నేనే మ్యాగీ వాళ్ళ తాతయ్యని. సార్ నమస్తే అండి. చెప్పండి సార్. నా మనవరాలికి బాగా బుద్ధి చెప్పావయ్యా. అదేం చేసినా భరించేవాళ్లే తప్ప బాధను పరిచయం చేసిన వాళ్ళు ఇంతవరకు లేరు. అది నీ వల్లే సాధ్యమైంది. తల్లి నుంచి వారసత్వంగా తీసుకున్న పొగరు తనకింకా తగ్గలేదు. అది తగ్గించాలంటే నీలాంటి వాడే ఉండాలి. నువ్విలాగే ఇంతే ధైర్యంగా ఉండు. ఎప్పటికప్పుడు వాళ్ళకి బుద్ధి చెప్తూ ఉండు. తల వంచేవాళ్లే కాదు, తల దించేవాళ్లు కూడా ఉంటారని నా కూతురు, నా మనవరాల్లాంటి వాళ్ళకి తెలుస్తుంది. అయ్యో, నేను కావాలని చేయడం లేదు సార్. వాళ్ళు చేసిన దానికి నేను బాబు, నువ్వేం నాకు సంజాయిసి చెప్పనవసరం లేదు. నా కూతురు గురించి, నా మనవరాలు గురించి నాకు తెలీదా? 100% నువ్వు చేసిందే కరెక్ట్. అలా చెయ్యాలనే చెప్తున్నాను. నువ్వు చేసే పనుల్లో నీతి, నిజాయితీలే ఉన్నాయి, కానీ తప్పులేమీ లేవు బాబు. పోన్లేండి సార్, మీరు అర్థం చేసుకున్నారు. అవును బాబు, గుళ్ళోనే అడుగుదామనుకున్నాను, కుదరలేదు. మీ నాన్నగారి పేరేంటి? మా నాన్నగారి పేరా? అది అమ్మా. అన్నం తినేటప్పుడు ఫోన్ మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ప్రశాంతంగా తినలేవా? హలో 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 హలో, ఇదేంటి ఉన్నట్టుండి ఫోన్ కట్ అయింది? ఏమోలే, ఆ ఇంటి దగ్గర సిగ్నల్స్ ఉన్నాయో లేవో. తినేటప్పుడైనా ప్రశాంతంగా తినరా. రోజు మొత్తం మీద ఎన్ని పనులు చేసినా, ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఓ ముద్ద అన్నం తినేటప్పుడైనా కాస్త మనశ్శాంతిగా తినాలి. రేయ్,
నీకు మాట చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకో. మీ నాన్న పేరు కానీ మన వివరాలు కానీ ఎవ్వరడిగినా చెప్పొద్దు. ఏమ్మా ఎందుకు చెప్పదు? చెప్తే ఏమవుతుంది? కాలం చెప్పాల్సిన సమాధానాల్ని మనుషులు చెప్పలేరు. గతం భవిష్యత్తుకి అడ్డం పడకూడదు అంటే మీ అమ్మ మాట విను. మరీ ముఖ్యంగా ఆ అఖిలాండేశ్వరి వాళ్ళ దగ్గర అస్సలు చెప్పొద్దు. చెప్పనని మాటివ్వు. మాటివ్వరా? నాకు తెలియని గతం ఏదో ఉంది. ఆ గతం నాకు తెలియకూడదని అమ్మ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు గట్టిగా అడిగి అమ్మను బాధ పెట్టడం కన్నా నిదానంగా తెలుసుకోవాలి. ఒత్తిడి చేస్తే అమ్మ ఆరోగ్యానికి మంచిది కాదు. చెప్పనమ్మా, నీకు మాటిస్తున్నాను. మన వివరాలు కానీ నాన్న గురించి కానీ ఎవ్వరికీ ఏమీ చెప్పను.